ఈ రోజుల్లో రోడ్లపై నియమాలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ట్రాఫిక్ పోలీసులపైన భారంగా మారుతోంది. అధికారులు ఎన్ని సూచనలు చేసినా చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఈ సమస్యను గుర్తించిన రవాణా శాఖ అంటే ఆర్టీఓ ఇప్పుడు కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఎంత పర్యవేక్షించినా నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో వారు మరింత కఠినతరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం కొన్ని రూల్స్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. కొందరు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా రోడ్డు పక్కనే వాహనాలు పార్క్ చేసి అనవసరంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇకపై ఈ విధంగా వ్యవహరించే వారికి 10,000 రూపాయల జరిమానా విధించి వాహనాలు కూడా సీజ్ చేస్తారు. అలాగే పొల్యూషన్ అండ్ కంట్రోల్ సర్టిఫికేట్ లేని వాహనాలు ఉన్నవారికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద ఈ సర్టిఫికేట్ లేని వాహనదారులకు జరిమానా విధించే కొత్త విధానం అమల్లోకి వస్తోంది. సర్టిఫికేట్ సకాలంలో రెన్యువల్ చేయని వారికి కూడా 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు. అలాగే రవాణా శాఖ వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ను తప్పనిసరి చేస్తోంది. జనవరి 1 తర్వాత దీని అమలు ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షించబోతున్నారు. డిసెంబర్ వరకు ఈ నిబంధన అమలుకు గడువిచ్చారు. పెట్రోల్ బంకుల వద్ద కూడా దీన్ని చెక్ చేయనున్నారు. కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ పొందాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్రైవర్ల భద్రత కోసం ఈ రూల్ అమలు చేయబడుతోంది. దీన్ని అతిక్రమించిన వారికి బైకులు, ట్రాక్టర్లకు 2,000, పెద్ద వాహనాలకు 5,000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఇప్పటికే హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తూ ప్రత్యేక డ్రైవ్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.